నమస్తే, SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజాసేవ పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరుమల లడ్డు అంశంలో హిందూ భక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమల లడ్డు వంటి అత్యంత పవిత్రమైన అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం తగదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై వైసీపీ పార్టీ నేతలు వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని రామ శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఇటీవల రాత్రి రోజా, జోగి రమేష్ ఇద్దరూ మాట్లాడిన సంభాషణను ప్రజలు విన్నారని, ఆ సంభాషణలో వారు తప్పుని ఒప్పుకున్నట్లుగా స్పష్టమైందని పేర్కొన్నారు. రాయచోటి పీఓసీ సమన్వయకర్త మయానా పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ రాయచోటి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ జరిగిందని, ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారి జయరాం, బుడ్డా నాగభూషణ్, ప్రదీప్, జెట్టి వెంకటేష్, బుల్లెట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ప్రజాసేవ అని చెప్పి రాజకీయాల్లో వచ్చి ప్రజలకు ఏదో మేము చేస్తున్నామని చెప్పి, ఉద్ధరిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని అడ్డపెట్టుకొని వాళ్ళు గతంలో తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైనటువంటి హిందూ భక్తుల ఆత్మ విశ్వాసాన్ని అయితేనేమి, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. అదేవిధంగా నిన్న మొన్న శ్రీశైలం టెంపుల్లో కూడా అదే జరిగిందని చెప్తున్నారు. అదే క్రమంలో తిరుమల నుంచి మరీ ముఖ్యంగా అయోధ్యకు ఇక్కడ కల్తీ చేసిన లడ్డూను ప్రసాదాన్ని పంపించడం కూడా వారికే దక్కింది. అదే క్రమంలో వారు ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి వారు వ్యక్తిగతంగా వారి సమూహానికి వ్యక్తిగత ఆదాయం పెంచుకోవడానికే గతంలో చూశారు తప్ప, అదే క్రమంలో ఎప్పుడూ ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ రానటువంటి రోగి మహమ్మారి అయినటువంటి కరోనా వచ్చిందంటే అది ఒక్కటి చాలు నిదర్శనం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తానే, మీరు ముఖ్యమంత్రి అవుతానే, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా వచ్చిందా లేదా అదొకటి చాలు. అదే క్రమంలో 8 పదులు ఉన్నటువంటి పెద్ద ఆయన 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పరిపాలనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకే గుర్తింపు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. ఆయన అనుభవము, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయము, దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి స్ఫూర్తి, ఇవన్నీ కలిస్తేనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మంచి పరిపాలన దక్షిణ అందుతుంది. ప్రజలందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయాలని చెప్పి గతంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ పోలవరాన్ని ఏమాత్రం ముందు తీసుకెళ్ళలేక, అభివృద్ధి చేయలేక, ఎంతసేపు కులం పేరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి డైవర్ట్ చేసి అధికారం ఉన్నప్పుడు ఏదన్నా డెవలప్మెంట్ చేయాలని అది డైవర్ట్ చేయడానికి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, ఆశయంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి ప్రజల్లో హర్షించేది, దాన్ని డైవర్ట్ చేయాలి, పక్కదోవ పట్టించాలని చెప్పి, మరీ ముఖ్యంగా తిరుపతిలో లడ్డూలో జరిగినటువంటి కల్తీ విషయాన్ని అటు సుప్రీంకోర్టు, న్యాయస్థానము అన్ని సిట్లు కూడా ప్రకటించిన తర్వాత కూడా దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి, ఏదైతే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడము, దాని తర్వాత కులం మాకు సపోర్ట్ రావాలని మాట్లాడము, ఇది ఎంతవరకు సబబో ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉన్నారు. ప్రజలందరూ బుద్ధి చెప్తారు. అదే క్రమంలో రైల్వే కోడూరు విషయానికి వస్తే, ఒక పార్టీని తక్కువ చేయాలా, వీక్ చేయాలా, ఒక నాయకుడిని బలహీనం చేయాలని చూస్తున్నారు. మా నాయకుడు ఎక్కడ బలపడతాడు, మా పార్టీ మీరు ఎంత వీక్ చేయాలనుకుంటే అంత బలపడతాము. అదే క్రమంలో వ్యక్తిగత ప్రేమాన్ని తీసుకొచ్చి ఒక పార్టీకి, ఒక నాయకుడికి అంటగట్టాలా, ప్రభుత్వానికి మరక చూపాలంటే అది తగదు, అది జరగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఏదన్నా ఉంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకు 11 సీట్లన్నా వచ్చాయి, చేతనైతే మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, పెద్దలకు సలహాలు ఇవ్వండి చేతనైతే. లేదంటే ముఖ్య మీద ఏలేసుకొని చేసే పరిపాలనను ప్రజల్లో
బాగా హర్షిస్తున్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మీకు కాలం చెల్లిపింది. కాబట్టి బాయ్.